వస్తున్న ఈక్వేషన్స్ ఏంటంటే ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వం బాగా నడుస్తోంది కాబట్టి, ఆయన్ని ప్రజలు ఆదరించారు కాబట్టి, ఆయన తీసుకొచ్చిన స్కీములు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి కాబట్టి, ఏక్నాథ్ షిండే వివాదరహితుడు కూడా కాబట్టి ఆయన్నే మళ్ళీ సీఎంగా కొనసాగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది అని మా కొలీగ్ చెప్తున్నారు. నిజమేనా? ఇది పాసిబిలిటీనా? ఫడ్నవీస్ ఒప్పుకుంటాడా? అజిత్ పవార్ ఒప్పుకుంటాడా? అంటే అదే బీజేపీ ఢిల్లీ నాయకత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఫడ్నవీస్ ఒప్పుకున్నాడు, ఆల్రెడీ ఒప్పుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కాంప్రమైజ్, మీరే చెప్పారు, కాంప్రమైజ్ అయ్యి డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే నాయకత్వంలో పనిచేయడానికి ఫడ్నవీస్ అంగీకరించాడు. అదొక మోడల్, అది ఎస్టాబ్లిష్డ్ మోడల్. ఆ మోడల్నే రేపు పొద్దున కంటిన్యూ చేయాలనుకుంటే మహారాష్ట్రలో ఉన్న రాజకీయ పార్టీల కమిట్మెంట్ అనే అనిశ్చితి మధ్య ప్రభుత్వం కొనసాగించాలి అనుకుంటే భారతీయ జనతా పార్టీ తీసుకునే నాయకత్వ నిర్ణయానికి ఫడ్నవీస్ కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మరి ఏక్నాథ్ షిండే ఇప్పుడు వచ్చే నంబర్స్ని బట్టి కూడా ఉంటుంది, వాళ్ళు బార్గెన్ చేసే కెపాసిటీ ఎట్లా ఉంటుంది, ఎవరి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎవరి సీట్లు ఎక్కువగా ఉంటాయి అనే దాన్ని బట్టి ఢిల్లీ విల్ ప్లే క్రూషియల్ రోల్. అంటే దాదాపు 185 స్థానాలు ఉన్నాయండి. మీరు చెప్తున్నట్టు మీరు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాటి సీట్లు వచ్చే దిశగా కనపడుతుంది అక్కడ సిచ్యువేషన్. ఇప్పటికే ఎన్డీఏ కూటమి 185 స్థానాలు. ఈ 185లో మీరు చెప్తున్నట్టుగా షిండే వర్గానికి ఎన్ని సీట్లు గెలిచింది, లేకపోతే బీజేపీ లాస్ట్ టైం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 104 స్థానాల్లో గెలిచినట్టుంది లాస్ట్ టైం ఎన్నికల్లో. సో ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి మీరు అన్నట్టు ఎన్ని సీట్లు వచ్చాయి, అండ్ దెన్ అజిత్ పవార్ ఎన్సీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? అంటే నేనేమంటానంటే లాస్ట్ టైం ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చేసిన సందర్భంలో ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయటం దగ్గర నుంచి నేను ఫాలో అయ్యాను, నేనే ఉన్నాను ఆ రోజు. ఉద్ధవ్ థాకరే సింగిల్గా కారు డ్రైవ్ చేసుకుంటూ గవర్నర్ దగ్గరికి రాజీనామా సబ్మిట్ చేసినప్పుడు కానీ, ఏక్నాథ్ షిండేని గవర్నమెంట్ని ఫామ్ చేయమని గవర్నర్ తన బంగళాకి ఆహ్వానించినప్పుడు కానీ, ఈ సందర్భంలో ఎవరైతే ఫడ్నవీస్ ఇంటి దగ్గర నేను నిలబడి ఉన్నప్పుడు ఫడ్నవీస్ని బీజేపీ అగ్రనేతలు చాలామంది వచ్చి బతిమాలారు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ. నేను డిప్యూటీ సీఎం తీసుకోవటం ఏంటి, నేను ఆల్రెడీ సీఎంగా 5 ఏళ్ళు సక్సెస్ఫుల్ సీఎంగా పనిచేసిన వాడిని స్థాయి తగ్గించుకుని నాకంటే జూనియర్ అయిన ఏక్నాథ్ షిండే, అది కూడా శివసేన నుంచి వచ్చిన ఏక్నాథ్ షిండే కింద డిప్యూటీ సీఎంగా నేను పనిచేయటం ఏంటని చాలాసేపు ఆయన మొరాయించాడు, అలిగాడు. చివరికి ఏం బుచ్చగించారో ఏం నచ్చ చెప్పారో తెలియదు కానీ ఆయన చివరి నిమిషంలో యాక్సెప్ట్ చేసి గవర్నర్ బంగ్లాకి వచ్చాడు. లాస్ట్ మినిట్లో వచ్చాడు ఆయన. సో లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఇన్ని స్థానాలు మనకు వచ్చి ఏక్నాథ్ షిండేని మళ్ళీ సీఎం చేయడానికి ఒప్పుకుంటారని అనుకోవాలా? నిజంగా ఫడ్నవీస్ని కాదని మరోసారి ఏక్నాథ్ షిండేని సీఎం చేసే అవకాశాలు ఉంటాయా అని? లాస్ట్ టైం ముఖ్యమంత్రిని ఖరారు చేసినప్పుడు ఉన్న సంఖ్య ప్రామాణికం కాదు, కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి ఎన్నికలు పోరాడి ఒక ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్య వచ్చిన తర్వాత కూడా డిచ్ చేసి ప్రత్యర్థి వర్గం వైపు పోయిన శివసేనని చీల్చి వచ్చిన ఏక్నాథ్ షిండేకి ఆయన ఇచ్చిన టర్మ్స్ కండిషన్స్ ప్రకారం ఏం మాట్లాడిచ్చారు, బిహైండ్ ద కర్టెన్ ఏం జరిగింది, మళ్ళీ ఈసారి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు సీట్ల పంపకాలు చాలా సుహృద్భావంగా, పార్లమెంట్ ఎన్నికల్లో అట్లా జరగలేదండి. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి పార్లమెంట్ సీట్ల పంపకంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎవరికి వాస్తవికమైన బలం ఉన్న చోట వాళ్ళ సీట్లు ఎంవీఏలో అంటే మహావికాస్ అఘాడిలో జరిగినంత సుహృద్భావంగా మహాయుతిలో జరగలేదు. కానీ అసెంబ్లీ సీట్ల సర్దుబాటు చాలా చక్కగా జరిగింది. మరి అప్పుడు ఏం మాట ఇచ్చినారు, ఏ సంఖ్య ఆధారంగా తదుపరి ముఖ్యమంత్రి ఖరారైతారు అని పార్టీల పరంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా తెర వెనుక జరిగిన కథనాలు మంతనాలు కనుక అవి మనకు తెలియవు. ఇప్పుడు వచ్చే సంఖ్య ఆధారంగా ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఫడ్నవీస్ మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు నడుస్తున్న ఎగ్జిస్టింగ్ మోడలే కంటిన్యూ అవుతుందా, లేకుంటే వాళ్ళ అంతర్గతంగా జరిగిన తెర వెనుక ఒప్పందాల ప్రకారం ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ వైస్ వర్సా ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉంటాడా? సచ్ ఆల్ థింగ్స్ will come out yes. the steps by the operated by the Delhi leadership. Very interesting. ఒకటి గెలవటం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత ఎవరిని సీఎం చేయాలన్నది మహాయుతికి అంటే ఎన్డీఏకి పెద్ద తలనొప్పి వ్యవహారమే. లాస్ట్ టైం జరిగిన డిస్కషన్ శివగారు మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉండటానికి నిరాకరిస్తే ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే 1 సంవత్సరం పాటు ఏక్నాథ్ షిండే
పార్టీని చీల్చేసి ఎమ్మెల్యేలందరినీ పట్టుకొచ్చి గవర్నమెంట్ను ఫామ్ చేశాడు కాబట్టి ఒక సంవత్సరం పాటు కంటిన్యూ చేద్దాం, ఎలక్షన్ లాస్ట్ 1 ఇయర్ మీరే సీఎం అవుతారు అని బీజేపీ అధిష్టానం ఫడ్నవీస్కి హామీ ఇచ్చిందని అప్పుడు ప్రచారం విపరీతంగా జరిగింది. రీసెంట్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మళ్ళీ మహాయుతి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఘోరంగా దెబ్బతింటాం, 17 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యి ఎప్పుడైతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహావికాస్ అఘాడీ పుంజుకుని 30 స్థానాల్లో గెలిచిందో అప్పుడు కూడా ఫడ్నవీస్ వేలెత్తి చూపించి అదిగో వాళ్ళ వల్ల కాలేదు, నన్ను సీఎం చేస్తుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి అంటూ బీజేపీ అధిష్టానం దగ్గర పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారనే ప్రచారం కూడా ఉంది. సో రెండూ కాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేనే సీఎం అవుతానని ఫడ్నవీస్ బీజేపీ అధిష్టానం ముందు డిమాండ్స్ పెట్టే అవకాశం లేకపోలేదు. రెండోది బీజేపీ కూడా మహారాష్ట్ర మన చేతుల్లోనే ఉండాలి అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు అని మనం అనుకోవటానికి వీలేదు. ఒకసారి రిజల్ట్ చూద్దాం. మహారాష్ట్రలో 192 స్థానాలు దిలీప్ రెడ్డి గారు అండ్ శివరాచార్యులు గారు దాదాపు రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. వన్ సైడెడ్గా ఉంది అక్కడ రిజల్ట్ అంతా కూడా. మరాఠీలు మొత్తం వన్ సైడెడ్గా ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళిపోయారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే పరువు నిలబెట్టుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహావికాస్ అఘాడీ 83 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో ఉంది. 192 స్థానాల్లో దాదాపు 200 స్థానాలకు పుంజుకుంటోంది. 200 స్థానాల దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడో తేలిపోయింది. సీట్ల సంఖ్య ఎంత రికార్డు స్థాయిలో ముందుకెళ్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. సో మహారాష్ట్రలో గతంలో కనీ వీరి ఎరుగని రీతిలో ఒకవేళ సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోని విధంగా 192 స్థానాల్లో ప్రస్తుతం ఎన్డీఏ దూసుకుపోతుంది. ఒకసారి జార్ఖండ్కి వెళ్దాం. జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్కి చేరువైంది. 41 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 41 స్థానాలు, ఇందాకైతే 47 కూడా వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. సో ప్రతి రౌండ్కి అక్కడ మారిపోతోంది. సో ఇండియా కూటమా ఎన్డీఏ కూటమా అన్నది జార్ఖండ్లో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. రౌండ్కి మారిపోతూ ఉన్నాయి ఫలితాలు. ప్రస్తుతం 41 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కి అటు ఇటు కాకుండా కేవలం 41 స్థానాలు మాత్రమే వచ్చాయి. పోనీ ఇండిపెండెంట్లు కలుపుకుందామంటే ఇండిపెండెంట్లు ఒక్కళ్ళు మాత్రమే గెలిచారు. ప్రస్తుతం ఇండియా కూటమి 37 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో 37 41 అవుతుందా, 41 37 అవుతుందా? వెరీ ఇంట్రెస్టింగ్గా అక్కడ ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి మధ్య అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోటీ చాలా తీవ్ర స్థాయిలో నెక్ టు నెక్ అన్నట్టుగా సాగుతుంది. అదిగో మనం మాట్లాడుతున్నప్పుడే మళ్ళీ రౌండ్ మారింది. 39 స్థానాల్లో ఇండియా కూటమి, మరో 39 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లోకి వచ్చాయి. సో హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి 39 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లోకి వచ్చింది. ఎన్డీఏ కూడా 39, రెండు సమానం అయిపోయాయి. ఇండిపెండెంట్లు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. సో ఈ పరిస్థితిలో ఎవరు జార్ఖండ్లో సరే మహారాష్ట్ర గురించి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది అనుకోండి. జార్ఖండ్ ఎలా చూస్తారు శివ గారు? ఇప్పుడు 39 ఉంది. ఎగ్జిట్ పోల్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది, అన్ని ఏకపక్షంగా ఇవ్వవు. మా హర్యానా ఏకపక్షం, వీళ్ళ మధ్యలో చీలిక ఉంటుంది అన్నట్టుగా చెప్పాము. మనం అన్నట్టుగానే ఆ రోజు దిలీప్ గారు ఉన్నారు, పీపుల్ పల్స్ వాళ్ళు, మై యాక్సెస్ వాళ్ళు 200 వరకు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. సి ఓటరు ఇద్దరికి సమానంగా ఉంటుంది, ఎటు వస్తుందో చెప్పలేమన్నట్టుగా వాళ్ళు చెప్పారు. దైనిక్ భాస్కర్ కొంచెం లీడ్ తోటి కాంగ్రెస్కి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న నెంబరు మీరు అయిపోయిందని చెప్తా ఉన్నారు, కానీ వేరు ఛానల్లో వేరు నెంబర్లు వస్తూ ఉన్నాయి. అది ఆ క్లారిటీ కోసం నేను చూస్తాను. ఇది ఆజ్ తక్ వాళ్ళేమో 190, మనం చూస్తున్న ఎక్కువ ఆజ్ తక్ నెంబర్ చూపిస్తూ ఉన్నారు. TV9 వాళ్ళు ఇంకో నెంబర్ చూపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ 45 సీట్లను అప్డేట్ చేసింది. 40 సీట్లను అప్డేట్ చేసింది. సో నేనైతే పర్సనల్గా ఇంకో అరగంట అవుదాం అనుకుంటున్నాను. మారే అవకాశం ఉందని తెలియదు అసలు ఏమవుతుంది. యాక్చువల్ అప్డేట్ ఏంటనేది మనం అందరం కూడా మనకి ఇస్తున్న ఇన్పుట్ డేటా మీద డిపెండ్ అయినాం, ఏమొస్తుందో తెలియదు అది. అయితే జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పినాయో నెంబర్లను దాదాపు అట్లాగే వస్తున్నాయి. అందరూ కూడా పోటాపోటీగా ఉంటుంది. ఇండియా కూటమికి 2-3 ఇచ్చాయి, ఎన్డీఏ కూటమికి 1 ఇచ్చాయి అనమాట. అదే పోటాపోటీ నడుస్తూ ఉంది. కాబట్టి ఫైనల్గా కూడా ఎవరు గెలిచినా 1-2 తేడాతో జార్ఖండ్లో ఎప్పుడు కూడా అస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది, 2-3 సీట్లతో వస్తుంది. అదే నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న సీట్ల సంఖ్య చూసుకుందామండి. 39 అండ్ దెన్ అదర్స్ ఒకటి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇదే ఫైనల్ అయింది అనుకోండి. కాదు, ఇంకొక 3 సీట్లు అప్డేట్ రావాలి కదా. 81 రాలేదు అక్కడ. 3 సీట్లు ఇంకా అప్డేట్ రాలేదు. 3 సీట్లు లేదు కాబట్టి అది ఫైనల్ కాదు. మీకు 79 మాత్రం అప్డేట్ చేశారు, ఇంకా 3 సీట్లు అప్డేట్ కావాలి కదా. అంటే ఎవరో ఒకరు కలిసి పూర్తి గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి రావాలి. అది అదర్స్ వస్తారా వీళ్ళు వస్తారా అనేది మనం చూడాలి. 41 మార్జిన్. సో ఎన్డీఏకి 1 సీటు పెరిగితే ఒకటి వచ్చి 41 అవుతుంది. అది ఎట్లా వస్తుంది అనేది మనం చూడాలి. ఇంకా 3 సీట్లు అప్డేట్ రావాల్సి ఉందండి దాని మీద. ఒక్కసారి కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు నమస్తే.
నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ మహారాష్ట్రలో చాలా దారుణమైన ఎదురు దెబ్బ తగిలినట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఎందుకు ఈ లోపాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ ఉన్నది కంప్లీట్ గా సరే, ఎప్పుడు వచ్చిన ఫలితాల మేరకు జార్ఖండ్ ఏమో పోటాపోటీలు ఉంది. మహారాష్ట్రలో స్టార్టింగ్ ఇప్పుడు వస్తున్న ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో దాని ప్రకారం కొంచెము ఆ కాంగ్రెస్ కి నెగిటివ్ గా ఉన్నా కూడా చూడాలి. అంటే లాస్ట్ వరకు వచ్చినప్పుడు దేని వల్ల అయింది, అంటే దేని రీజన్స్ అయినాయి, అవన్నీ కూడా కంప్లీట్ రిజల్ట్స్ వచ్చినాక దానిపైన రివ్యూ చేయడం జరుగుతుంది. బట్ సరే, రిజల్ట్ ఏ రకంగా ఉన్నా కూడా 100% పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ని ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసుకొని చేసిన తప్పులని సరిదిద్దుకొని మళ్ళీ ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్షంలో పోరాటం చేయాల్సిందే. అండ్ అధికారం ఇస్తే అధికారంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఒక జార్ఖండ్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా మీకు? ప్రెసెంట్ అయితే 100% ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ 39 ఉందండి. 39 ఉంది. జార్ఖండ్ లో ఎప్పుడు కూడా ఏంటంటే నెక్ టు నెక్ ఉంటది. బట్ జార్ఖండ్ లో జరిగిన పరిస్థితులు, అక్కడ చీఫ్ మినిస్టర్, ఇవన్నీ ఇష్యూస్ పైన కూడా 100% జార్ఖండ్ లో ఫామ్ అవుతుంది అని ఒక నమ్మకం అయితే ఉందండి. తప్పనిసరిగా జార్ఖండ్ లో నెక్ టు నెక్ వచ్చినా కూడా 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఒక విశ్వాసం అయితే ఉంది. ఓకే, అంటే మహారాష్ట్రలో యాక్చువల్లీ మహావికాస్ అఘాడీ ఖచ్చితంగా గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది అని కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో రానున్న పార్లమెంట్ ఎన్నికల మీద కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీని పీఎం చేయాలి అంటే ఈ రెండు రాష్ట్రాలకు మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఆ భరోసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా అన్న ఆశలు కూడా మీ పార్టీలో డిస్కషన్లో విపరీతంగా జరిగింది. అలాంటి తరుణంలో మహారాష్ట్రలో ఒక చాలా తీవ్రమైన ఎదురు దెబ్బ అనుకోవాలి కదా? ఈ మహారాష్ట్ర ఫలితాలు 100% సరే తీవ్రమైన ఎదురు దెబ్బ. సరే, దానికి సంబంధించి పార్లమెంట్ లో ఎఫెక్ట్ పడుతుందా అని అంటే మహారాష్ట్రలో మనకు తెలుసు. అంటే ఏది కూడా ఈ మనం కానీ సరే, ఈవెన్ వాళ్ళ అలయన్స్ కానీ మహారాష్ట్రలో ఎప్పుడు కూడా అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే గవర్నమెంట్ ఏది కూడా స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ. సరే, ఈ రోజు మహారాష్ట్రలో వచ్చిన ఫలితాల మేరకు అది కంప్లీట్ గా లాస్ట్ వరకు ఉంటుందా, సిచ్యువేషన్స్ ఏమవుతాయి, ఉన్న పరిస్థితులు ఎట్లుంటాయని చెప్పలేము. బట్ సరే, ఇప్పుడు వచ్చిన ఫలితాలకు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇంకా చాలా సమయం ఉంది. ఆ లోపల 100% ఆడ జరిగిన మిస్టేక్స్ ఏదో సరే దానికి సంబంధించిన ఏమున్నాయో వాటిని సరిదిద్దుకుంటాము. బట్ 100% రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయనీకి ఏవైతే సరే ఇనిషియల్ గానే మాకు ఇప్పుడే పబ్లిక్ ఏముందో సరే ఆడ వాస్తవాలు దేని వలన తప్పు జరిగినాయో అవన్నిటిని కూడా తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని 100% పార్లమెంట్ లో బౌన్స్ బ్యాక్ అయ్యే ఒక ప్రయత్నం చేస్తాము. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30 స్థానాలు గెలిచిన మీ కూటమి, మహావికాస్ అఘాడీ కూటమి ఇప్పుడు దారుణంగా ఓడిపోతోంది. ఏంటి తేడా లోక్సభ ఎన్నికలకిను అసెంబ్లీ ఎన్నికలకి ఇంత మార్జిన్ రావడం? అక్కడ లోక్సభ ఎన్నికలు అనేది రాహుల్ గాంధీ గారిని భారతదేశంలో ఉన్న పరిస్థితులు దానిపైన ఏదైతే వారు చేసిన భారత్ జోడో యాత్ర కానీ ఇవన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీ గారికి ఆ రోజు 100% రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి పట్టం కట్టింది. సరే, మహారాష్ట్ర ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ఆడ స్థానికంగా ఉన్న ఏదైతే అలయన్స్ పార్ట్నర్స్ అందరితోటి కలిసి స్థానికంగా మేము ఇచ్చిన మేనిఫెస్టో కానీ లేదా గత ప్రభుత్వం ఆడ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ అనేకం కన్సిడరేషన్ లోకి వస్తాయి. పార్లమెంట్ కి స్టేట్ కి డిఫరెన్షియేషన్ చూడే పర్సెప్షన్ లో కానీ పబ్లిక్ అక్కడ స్థానిక ఇష్యూస్ పైన కానీ లేకపోతే ఇన్ ద మీన్ వైల్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో జరిగిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని రిజల్ట్ అనేది ఉంటుంది. ఎస్ సార్. యా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి వెంకట గారు. ఒకసారి మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత, ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి వేణుగోపాల్ రెడ్డి గారు మీకు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేశారా ఈ రిజల్ట్ అనేది? 191 లీడింగ్ కనిపిస్తోంది, ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సార్ మొన్న సరే, ఇప్పుడు మొన్నటి 2 రోజుల కింద వచ్చిన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి 180, 190, 195 దాకా కూడా చూపించినాయి మ్యాక్సిమము. సరే, ఏదైతే చేసిన ఎగ్జిట్ పోల్సే ముఖ్యం కాకుండా మేము కూడా రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలనే ఉన్నాము. కానీ మేము అనుకున్నట్టు మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. దీనికి అందరికి కూడా సంతోషం. ఎందుకంటే ఒక పార్టీ పట్ల విశ్వసనీయత, నాయకత్వం పట్ల విశ్వసనీయత అనేది ఏదైతే ఉన్నదో అది నిలబెట్టుకోవడం అనేది గొప్ప విషయము. మేము ఈ రోజు ఏంటంటే ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాంగ్రెస్కు బడ్జెట్ లోపు హామీలు ఇవ్వాలని మొన్న మాట్లాడాను. కానీ అంతకుముందు ఇచ్చిన అన్ని కూడా బడ్జెట్ సంబంధం లేకుండా ఏవి పడితే అవి కటాకట్ ఫటాఫట్ అని ఇచ్చి అవి ఇవ్వకపోవడం. తర్వాత రెండోది ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత దాంట్లో అనేక రకమైన అవినీతి కార్యక్రమాలు పెరిగిపోవడమని చూస్తున్నారు. తర్వాత ఇవాళ జార్ఖండ్ కూడా ఇంకా పూర్తిగా సరే మీరు అన్నట్టు జార్ఖండ్లో కూడా మేము ఆశాజనకంగా ఉన్నాం. కానీ అది నెక్ టు నెక్ టైట్ ఉంది కాబట్టి దాని మధ్యాహ్నం వరకే దాన్ని క్లారిటీగా చెప్పగలుగుతాం.
మహారాష్ట్ర వరకు వచ్చే వరకు సరే ఎర్లీ ట్రెండ్స్ అయినా కూడా బార్డర్లో లేవు కాబట్టి అవుట్ రైట్ ట్రెండ్స్ ఉన్నాయి కాబట్టి మహారాష్ట్రలో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాబట్టి మా నాయకత్వం పట్ల, నరేంద్ర మోడీ పట్ల, అక్కడ ఉన్న సమన్వయంతో 3 పార్టీలు కలిసి పనిచేయడం పట్ల అక్కడ మేము ఈ మహిళలకు ఇచ్చిన హామీని ఏదైతే మధ్యప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ఇచ్చిన దానివల్ల కొంత ఉపయోగం జరిగి ఇవాళ మాకు ప్రజలు మద్దతు చెప్పిండ్రు. అన్ని వర్గాల ప్రజలు అన్ని 6 ప్రాంతాలలో మెజార్టీ వస్తున్నది. మాకు ఒక్క ప్రాంతం అని కాదు, మరాఠ్వాడ మైనస్ అన్నారు, ఇంకెక్కడో మైనస్ అన్నారు, కొంకణ్ ప్రాంతం మైనస్ అన్నారు, అవన్నీ కూడా ప్లస్ పాయింట్లో ఉన్నాయి. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అలియన్స్. అది ముఖ్యమంత్రి అనే విషయంలో కూడా ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ముందే అన్ని మాట్లాడుకున్నారు. గతంలో మాకు ఎక్స్పీరియన్స్ శివసేన మాతో గెలిచిన తర్వాత మాకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కొరకు మరి ఆ రోజు శరద్ పవార్తో జతగట్టి, కాంగ్రెస్తో జతగట్టి ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏర్పాటు చేసిన దాన్ని ఆ తర్వాత శివసేన నుంచే షిండే రావడం, ఒక మామూలు ఆట నడుపుకొని మరి ఆయన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు, ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడపడం, ఆ ప్రజలు ఆ విశ్వాసం నుంచి మళ్ళీ అధికారం ఇచ్చినట్టు మేము భావిస్తున్నామండి. ఇక అంటే ఏక్నాథ్ షిండే గారిని మళ్ళీ సీఎంగా కంటిన్యూ చేస్తారు, అజిత్ పవార్ గారిని అండ్ ఫడ్నవీస్ గారిని డిప్యూటీ సీఎం. ముందే అన్ని మాట్లాడుకున్నారు, దాని ప్రకారమే నడుస్తుంది. ఆ మున్పటిలాగా గత ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే అజిత్ పవార్ కూడా నేను సీఎం అవ్వాలనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎన్సీపీని చీల్చేసి మరి ఇటు వచ్చారు కాదండి. ఒక దశలో ఆయన కూడా మంచి సీట్లు వచ్చాయి, అజిత్ పవార్ వర్గానికి కూడా మంచి సీట్లు వచ్చాయి. రేపొద్దున ఆయన సీఎం చేయాలన్న కారణంతో ఏక్నాథ్ షిండే గతంలో ఈ పార్టీని చీల్చేసి అటు వచ్చినట్టు రేపు అజిత్ పవార్ దెబ్బ వేయకూడదన్న గ్యారంటీ ఏం లేదు కదా. ఈయన అటువైపు మళ్ళాడు అనుకోండి, కాకపోతే మెజార్టీ స్థానాలు వచ్చినాయి కాబట్టి ఇబ్బంది లేదన్నట్టుంది మీకు. ఓకే శివగారు, ఇప్పుడు సరే రేపొద్దున ఈ సీఎం ఎవరు అన్న దాని మీద ఒకవేళ తన్నుకుని వీళ్ళల్లో ఎవరన్నా నేను ఇందాక చెప్పినట్టు అజిత్ పవార్ లాంటి వాళ్ళకి 30 స్థానాలు పైన వచ్చినట్టున్నాయి, వాళ్ళు ఒకవేళ చీల్ చేసిన పెద్దగా నష్టమే లేనట్టుంది. ఎందుకంటే 196 స్థానాలు అంటే ఒకవేళ అలిగి ఎవరన్నా చీలిక అనేది ఎప్పుడు కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఫడ్నవీస్ బీజేపీని చీల్చలేడు, ఫడ్నవీస్ బలం కన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ బలం ఎక్కువ, చీల్చలేడు. తర్వాత అజిత్ పవార్ చీల్చుకొని పోవాలన్నా ఇప్పుడున్న రూలింగ్ పార్టీని కాదు అతను వెనక ఎవరు పోరు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కూడా అతనితో పాటు పోయారు. ఒకవేళ ఏక్నాథ్ షిండే ఫుల్ మెజార్టీ, 196 స్థానాలు, ఒకవేళ ఏక్నాథ్ షిండేనే నన్ను సీఎం వెళ్ళిపోతాను అనుకున్నా కానీ ఆయనతో పాటు తనతో పాటుగా ఎవరైతే ఒరిజినల్ సీఎం ఇచ్చారో వాళ్ళంతా తిరిగి ఎనికిపోరు. వీళ్ళందరూ అధికారం వైపే ఉంటారు కాబట్టి సీఎం అనేది పెద్ద సమస్య కాదు. కానీ మనం ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడాం, ఒకవేళ బీజేపీ గెలిచి ఏంటి కారణాలు అన్నప్పుడు మనం నెంబర్ 1 పాయింట్ షిండే గురించి చెప్పామండి. ఒక సామాన్యుడిగా వచ్చి మంచి పరిపాలన చేశాడు, కరప్షన్ లేదు, వీలైనంత వరకు బాగా చేశాడు. సర్వేలో కూడా అతనికి 36% యాక్సెప్టెన్స్ వచ్చింది. దీనికన్నా కూడా ఈ లడకీ బెహన్ యోజన ఏదైతే 1500 రూపాయలు ఇస్తున్నారో దానికి అనుకూలంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా గెలుస్తుంది, ఈయనకు అనుకూలంగా వస్తుందని చెప్పినాం. దాంతోపాటుగా ఇక్కడ మోడీ కన్నా కానీ మీరు అడిగిన ప్రశ్న ఆయనని, మీరు మరి జనరల్ ఎలక్షన్లు వచ్చింది ఇప్పుడు ఎందుకు నిలుపుకోలేకపోయారు దానికి. ఈ ఎన్నికలు మీరు గమనిస్తే మోడీ గారు పాల్గొనేది 10 సభలే. మొత్తం కూడా క్యాంపెయిన్ అటు 2 పార్టీల తరఫున కూడా క్యాంపెయిన్ మొత్తం కూడా లోకల్ నాయకత్వం చేసింది. ఇది మహారాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్ర కోసం మహారాష్ట్ర నాయకులు చేసినట్టు చేసుకుంది. దానివల్ల గ్రౌండ్లో పోగలిగారు. దానికి అదనంగా ఆర్ఎస్ఎస్ మనం చేసిన 50,000 కార్నర్ మీటింగ్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈ నెంబర్ దగ్గరికి వచ్చారు వీళ్ళు. కాబట్టి సీఎం ఎవరనే దాని మీద నాకు తెలిసిన సమస్య ఉండదు. ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేని చేస్తారు, ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ లీడరు, అతని యాక్సెప్టెన్స్ ఉండబట్టి ఎంతవరకు వచ్చింది. నాకు తెలిసి అతను లేకుండా ఉంటే ఎంత దూరం వచ్చేది కాదు, చాలా దెబ్బతిని ఉండేవాళ్ళు. ఇంకా మనం మాట్లాడుకున్నట్టుగా ఫడ్నవీస్ చీల్చలేడు, అజిత్ పవార్ కూడా తనతో ఎవరు పోలేరు. తనతో పాటు 30 సీట్లు గెలిచాయనుకోండి, గట్టిపోతే 10 మంది పోతారు తనతో పాటు పోతే. అధికారం ఎటుంటే అటే ఉంటారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధికారానికి వ్యతిరేకంగా బయటికి పోరు, అందరు కూడా సస్పెండ్ అయిపోతారు. అంతే, విశ్వాస వివరణ ముందే సస్పెండ్ అయిపోతారు. కాబట్టి దాని మీద పెద్ద సమస్య ఉండదు. ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే దీన్ని గెలుపు చూడాలి. భారత రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే ఈజ్ ఎ హీరో. ఈ నెంబర్ కనుక గెలిస్తే ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి ఒక పార్టీ, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పటికి మినిస్టర్ ప్లస్ ఎన్టీఆర్ అల్లుడిగా ఆ స్థాయికి వచ్చారు. ఎన్టీఆర్తో ఆ బంధుత్వం లేకుండా మరి ఆయన ఆ స్థాయికి రాగలుగుతారో, పార్టీ మీద పట్టు తెచ్చుకుంటారో అనేది చెప్పలేము. కానీ ఏక్నాథ్ షిండే బలమైన తాకరే కుటుంబాలను చీల్చుకొని వచ్చి కూడా ఒక నిలబడి ఆర్థికంగా అంత బలవంతుడు కాదు, కులపరంగా బలవంతుడు కాదు, ఇటుగా నిలుపుకున్నాడంటే ఈజ్ ఏ కైండ్ ఆఫ్ గ్రేట్ లీడర్గానే మనం చరిత్రలో చూసుకోవాలండి. ప్లస్ ఇంకోటి అత్యంత ఆశ్చర్యకరమైన ఫలితం ఏంటంటే మనం చూస్తుంది, మన సెఫాలజీలో మనం మాట్లాడుతున్నప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ మారినప్పుడల్లా గవర్నమెంట్లు మారుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో మీరు చూసారంటే ఈ ఎన్నికల్లో మనకు గత ఎన్నికల కంటే కానీ 4.61 ఓటింగ్ పెరిగింది. చరిత్రలో ఎక్కడ కూడా
2 కంటే ఎక్కువ పెరిగితే ఏ గవర్నమెంట్ కూడా నిలబడలేదు, కూలిపోయింది. ఇది ఒక రికార్డ్ అనమాట సెఫాలజీలో. ఓకే ఓకే ప్రతిసారి ఇప్పుడు మీరు మహారాష్ట్రలో చూడండి, 2009లో ఓటింగ్ తగ్గింది, -3.76 తగ్గింది. 2009 అంటే 2004 తగ్గింది, గవర్నమెంట్ మారలేదు, నిలబడింది. అట్లాగే 2014లో కూడా ఓటింగ్ 3.4 పెరిగింది, గవర్నమెంట్ మారింది. కాంగ్రెస్ బీజేపీలో 122 సీట్లతో వచ్చేసింది, 3.4 పెరిగింది. తర్వాత 2019లో -1.64 అంటే ఓటింగ్ తగ్గింది, గవర్నమెంట్ నిలబడింది. తర్వాత ఇప్పుడు 4.61 అంటే చరిత్రలో ఇంత మారినప్పుడు గవర్నమెంట్ మారకపోవడం ఇదే మొదటిసారి. అంటే మీరు ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్ కూడా డిస్కస్ చేద్దాం. మీరు చెప్పింది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. పోలింగ్ పర్సంటేజ్ 2 కన్నా ఎక్కువ శాతం పెరిగినప్పుడు ఇంతవరకు ఎప్పుడు నిలబడలేదు. ఒకటే ఉదాహరణ బీహార్ ఒకటి ఎక్సెప్షన్ 2015. కానీ బీహార్లో జరిగింది ఏంటంటే తొలిసారి ఆర్జేడీ కాంగ్రెస్ నితీష్ కలిశారు కాబట్టి దీంతో పోల్చలేం. అంతవరకు ఉన్న బీజేపీని వదులుకొని బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతను కాదనుకొని ఆర్జేడీ కాంగ్రెస్ నితీష్ గెలిచారు కాబట్టి దాన్ని ఈ లెక్కలో నేను పెట్టలేను. దాన్ని పక్కన పెడితే ఎక్కడ కూడా 2% కన్నా ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఎక్కడ గవర్నమెంట్ నిలబడి గవర్నమెంట్ పడిపోయినాయి. ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ అండి. దీనికి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఊరికి మన దాన్ని కంపేర్ చేసుకుందాం. చెప్పండి. మన దగ్గర ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా? ఎందుకంటే 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్లు మారాయి. ఇక్కడ BRS 2000 తెలంగాణలో 2014 నుంచి 2018కి పోలింగ్ శాతం పెరిగింది. ఓకే 2018 నుంచి 2023కి పోలింగ్ శాతం తగ్గింది, కానీ గవర్నమెంట్ మారింది. పోలింగ్ శాతము 2% కన్నా పెరిగినప్పుడు మాత్రమే గవర్నమెంట్ మారింది. ఓకే తగ్గినప్పుడు గవర్నమెంట్లు ఎక్కువ మారల. 12 సార్లు తగ్గితే, నేను తీసుకున్న ఒక 25 ఎన్నికల్లో 12 సార్లు తగ్గితే 8 సార్లు గవర్నమెంట్లు తగ్గినప్పుడు అండి. పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా తగ్గినప్పుడు మొత్తం నేను 12 ఎన్నికలు తీసుకుంటే గత 2004-05 నుంచి తీసుకుంటే 8 సార్లు గవర్నమెంట్లు మారలేదు, కేవలం 4 సార్లు మాత్రమే మారాయి. కాబట్టి ఒక యూనివర్సల్గా పెరిగితే పడిపోతుంది, తగ్గితే నిలబడుతుంది చెప్పడానికి లేదు, పర్సంటేజ్ చూడాలి. కానీ యూనివర్సల్గా చెప్పగలిగేది ఏంటంటే ఇప్పటివరకు ఎక్సెప్ట్ ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో తప్పితే ఎక్కడైనా 2% కన్నా ఎక్కువ ఓటింగ్ పెరిగిన ప్రతి చోట గవర్నమెంట్ పడిపోయింది. తగ్గినప్పుడు మెజారిటీ అంటే 70% సమయంలో గవర్నమెంట్ నిలబడింది. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ 2 సార్లు కూడా తగ్గింది, 2 సార్లు గవర్నమెంట్ నిలబడింది. మీకు ఇక్కడ మన తెలంగాణలో ఓటింగ్ శాతం తగ్గినా కానీ గవర్నమెంట్ పడిపోయింది. దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ కేసు ఏంటంటే బీజేపీ గెయిన్ కావటము, టీడీపీ ఓటర్లు ఎన్నికలు దూరంగా ఉండటం అనేది ఒక కారణంగా చూడాలి. మరి అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇక్కడ 1.47 ఓటింగ్ పెరిగింది, 1.47 పెరిగింది. కానీ సీట్లలో 164-11 తేడా. అంటే మొత్తం జనరలైజ్ చేయము. కానీ ఈ డిబేట్లో నేను చెప్పగలిగింది ఏంటంటే 2% కన్నా ఎక్కువ ఓటింగ్ పెరిగినప్పుడు గత 15-20 ఎన్నికల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ నిలబడలేదు. ఇది నిలబడితే మహారాష్ట్ర ఎక్సెప్షనల్ రికార్డ్. ఇది సెఫాలజీకి గట్టి పాయింట్. ఒక్కసారి అప్డేట్ చూద్దాం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, మహారాష్ట్ర 197 స్థానాలతో ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. ఇండియా కూటమి 76 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇందాకటి వరకు 96 స్థానాల వరకు ఉన్న ఇండియా కూటమి కాస్త ఇంకా డౌన్ అవుతూనే ఉంది. దాదాపు 76 స్థానాలకి పడిపోయింది. ఇండిపెండెంట్లు ఇతర పార్టీలు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు 11 స్థానాల్లో వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఇండియా కూటమి 76 స్థానాలకు పరిమితమైంది. చాలా వరకు సీట్లు పడిపోయినాయి. బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి మాత్రం 197 స్థానాలతో రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. డబుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో దూసుకుపోతుంది. కాకపోతే శివ రాచర్ల గారు చెప్పినట్టుగా అది ట్రెండ్ మారుతుందా, నెక్స్ట్కి వచ్చేటప్పుడు మనం ట్రెండ్ కాదు, ఇది అన్ని దగ్గర ఇది ఇన్పుట్ ఉందా అనేది ఒకటి చూడాలండి. అంటే మనకు బీహార్ అనుభవం ఉంది కదా, ఒక ఇన్పుట్ వస్తూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ లీడ్లో ఉంది, కానీ నెంబర్లు ఎంత ఉన్నాయో లేదనేది మనం చూడాలి. ఇంత మార్జిన్ ఉన్న తర్వాత మళ్ళీ ఇండియా కూటమి పుంజుకునేంత అవకాశం నేను అది చెప్పలేదు. నేనేం చెప్పానంటే వేరే ఛానల్ వేరుగా చూపిస్తూ ఉన్నాయి. ఏ నెంబర్ కరెక్ట్ అనేది చూడాలని నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ ఇంకా 45-50 సీట్ల దగ్గర అప్డేట్ ఉంది. సో ఇప్పుడు మనకు స్క్రీన్ మీద 200 కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్లో మనం ఎవరైనా గెలవనివ్వండి, కానీ 200 వస్తుందని చెప్పి నేను అనుకోనని చెప్పినాను మీకు. ఆ రోజు మనకు ప్రదీప్ గుప్తా గారు మై యాక్సెస్ ఇండియా 178 నుంచి 200 వస్తాయని చెప్పారు. వీళ్ళు పీపుల్ పల్స్ వాళ్ళు 175 వరకు వస్తాయని చెప్పారు. సో ప్రదీప్ గుప్తా 207కి పోయింది. ప్రదీప్ గుప్తా ఈ నెంబర్ నిజమైతే ప్రదీప్ గుప్తా ఈజ్ గోయింగ్ టు బీ హీరో. అండ్ ఆయన మై యాక్సెస్ ఇండియా క్రెడిబిలిటీ ఇంకొక 5-6 ఎన్నికలు నిలబడుతుంది. అందరికీ నేను మనం ఆ రోజు చెప్పాను, ఇది పార్టీల కన్నా కానీ ఈ పోల్ స్టార్స్ కంపెనీలకే ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాయి. సో ప్రదీప్ గుప్తా చేశాడు. ప్రదీప్ గుప్తా హర్యానాలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి పోయింది.
200 కనుక వస్తే ప్రదీప్ గుప్తా ఈస్ గోయింగ్ టు బి సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సెఫాలజీ, ఇండియన్ పోల్ స్టార్స్. యా అంటే వాడు చెప్పినట్టు 207 200 దాటి ఆయన 200 ఇచ్చాడు, 178 నుంచి 200 ఇచ్చాడు. 200 ఇచ్చాడు. నేను పర్సనల్గా ఏ పార్టీ గెలుస్తున్నా మనకు నేనేం అంచనా వేయలేదు, కానీ పోటాపోటీకి ఉంటుంది 160-165 కన్నా దాటం అనుకున్నాను నేను. ఎవరు గెలిచినది, బీజేపీ గెలిచినది 160 దాటదు పోటాపోటీ, కానీ అది 200 నెంబర్ పోయింది. అదే 200 నెంబర్ పోయిందంటే రావటం అనేది అంటే మహారాష్ట్ర హిస్టరీలో అలా ఉందండి. ఇంతకుముందు డబుల్ సెంచరీ ఒక కూటమికి వచ్చిన సందర్భాలు 95 నుంచి అయితే లేదండి. అంతకుముందు కూడా 78 నుంచే నాకు గుర్తుంది. 78లో మొదటిసారి శరద్ పవార్ అయినప్పటి నుంచి లేదు. 191 ఒకసారి వస్తుందండి కాంగ్రెస్కి. అది 78 ఎలక్షన్, తర్వాత 83 కరెక్ట్ గుర్తులేదు, అది ఓకే ఒకసారి వస్తుంది. 200 మహారాష్ట్రలో ఎప్పుడు కూడా ఏకపక్షంగా లేదండి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన మొదట్లో కూడా అందరూ ఉన్నారు. అంబేద్కర్ పార్టీ ఉన్నది, చాలా పార్టీ ఉన్నారు, జనసంఘ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులకు 10 సీట్లు వచ్చిన ఎన్నికలు కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి 200 వచ్చిండు ఒకసారి చూడాలి. కానీ ఇప్పుడు 207 అంతే. 207 స్థానాలు లీడింగ్. ఆల్మోస్ట్ ఇంచుమించు వేరే అన్ని కూడా చెక్ చేస్తున్నారు మా వాళ్ళు. ఓకే, ఆల్మోస్ట్ అదే ఫిగర్ దగ్గరలో ఇంకా తేడా రాదనుకుంటాను, ఎందుకంటే మీరు 200 వేసిన తర్వాత ఇంకా రాదనుకుంటా. ఇప్పుడు 160, 170 ఏమన్నా ఉంటుంది, ఎందుకంటే చెక్ చేయకుండా అంత నెంబర్ వేయరు, అది వేస్తారు. ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది వెరీ ఇంట్రెస్టింగ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఒకటి క్లియర్గా చెప్తున్నారు, షిండే వర్గానికి వస్తుంది, అజిత్ పవార్ అందరికీ 207 వస్తున్నట్టు, అందరు పర్ఫామ్ చేస్తున్నట్టు, బాగా చేస్తున్నట్లే కదా. ఇప్పుడు ఎవరైనా పోటీ చేస్తున్నప్పుడు బీజేపీ 149 చేస్తుంది, ఏకనాథ్ షిండే వర్గం వచ్చేసి 81, అజిత్ పవార్ 59. సో 288, 290 వచ్చిందంటే దాదాపు అందరు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నట్టు చూడాలి. మనం లాస్ట్ టైం కూడా బీజేపీ 104 వచ్చినాయి కదా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా. 2014లో 122 సీట్లు వచ్చాయండి, ఇది ఇండివిజువల్గా పోటీ చేశారు. 2019లో 104 వచ్చాయి. 104 వచ్చాయి. అప్పుడు శివసేనతో కలిసి పోటీ చేశారు, సొంతంగా పోటీ చేసినప్పుడు ఎక్కువ వచ్చాయి. శివసేన అంటే కొన్ని సీట్లు కూడా తగ్గించుకున్నారు, పోటీ చేసిన సీట్లు 104 వచ్చినాయి, తగ్గించుకున్నారు. సో ఇప్పుడు పోటీ చేసింది ఎన్ని స్థానాలని? వీళ్ళు 149 బీజేపీ, 149 బీజేపీ, షిండే వర్గం 81, అజిత్ పవార్ 59. ఒకవేళ ఇన్ కేసు ఈ సీట్ల పరంపర చూస్తూ ఉంటే, ఈ లీడింగ్ చూస్తూ ఉంటే, ఈవెన్ ఏకనాథ్ షిండే హ్యాండ్ ఇచ్చినా, అజిత్ పవార్ హ్యాండ్ ఇచ్చినా కూడా సింగిల్ గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఎవరు హ్యాండ్ ఇవ్వరు, ఎందుకంటే అనుకుందాం అయినా కూడా బీజేపీకి అంటే కాదు, ఎందుకంటే వాళ్ళు పోటీ చేసే 149, 145 మ్యాజిక్, 149, 145 రిజల్ట్ ఉండదు కాబట్టి గెలవలేదు. ఇంకోటి ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్పాలి, ఈ కేక్ అయిన అతను పోయి 225 అని చెప్పాడు. ఇప్పుడు అతను హైలో ఉంటాడు, ఇప్పుడు అది నేను చెప్పిన దానికి దగ్గరకు వస్తుంది అన్న దానికి ఆయన కూడా హైలో ఉంటాడు ఇప్పుడు. ఓకే, ఒక్కొక్కసారి జార్ఖండ్ చూద్దాం. జార్ఖండ్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇందాక నేను చూసినప్పుడు ఇండియా కూటమి 40 స్థానాల్లో లీడింగ్లో కనిపించింది, మళ్ళీ అది 38కి పడిపోయింది, మళ్ళీ ఎన్డీఏ కూటమి 40కి పడిపోయింది. సో ఇది పోటాపోటీగా ఉంటుందండి నాకు తెలిసి. మళ్ళీ ఇండిపెండెంట్లు పెరిగారు చూడండి, ఇండిపెండెంట్ల కన్నా కానీ అతను జయంతో మహతో ఉన్నాడు కదా, జేకేఈఎల్ఎం, అతనికి 1-2 సీట్లు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. అదర్స్ లో వాళ్ళే ఉంటారు. ఆయన ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన ఓబీసీ నేత, జేకేఎల్ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ నుంచి బయటకు వచ్చిన్నారు, వాళ్ళు బీజేపీతో ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళ పాత సంబంధాలని బీజేపీతో ఉన్నాయి, బహుశా అట్టే పోతారు, బీజేపీ వైపు వెళ్తారు. పాత సంబంధాలు ఏం తేడా కొట్టినా మళ్ళీ ఆల్ స్టూడెంట్, నేను జార్ఖండ్ ఆల్ స్టూడెంట్స్ ని నేను రీప్లేస్ చేసిన పార్టీ ఎదగాలనుకున్నప్పుడు పోకపోవచ్చు. మీరు అన్నట్టుగా ఒకవేళ ఇండిపెండెంట్స్ కావచ్చు, చిన్న పార్టీలు వాళ్ళు కావచ్చు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అదే పార్టీ ఇక్కడ పోటీ చేసింది కాబట్టి ఆ పార్టీ వైపు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గవర్నర్ గారు ఎప్పుడు కూడా ఒక సెన్సేషన్, ఒక బిగ్ బ్రేకింగ్, ఇండియా కూటమి జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. 44 స్థానాలు, 41 కదా మ్యాజిక్ ఫిగర్, 41 గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది 41. సో ఎన్డీఏ కూటమి మళ్ళీ హేమంత్ సోరెన్ కానీ 10 సీట్లు గ్యాప్ వచ్చాయండి, 34 వచ్చాయి. చాలా ఒక్కసారిగా చేంజ్ అయింది ఎందుకో మరి, ఒక్కసారిగా సడన్ చేంజ్ అండి. ఎన్డీఏ 33, ఇండియా కూటమి 45, ఎన్డీఏ 33 ట్రెమెండస్ అండి. ఇప్పటి వరకు అప్డేట్ చేయటము వీళ్ళు ఒకేసారి అప్డేట్ చేస్తున్నట్టున్నారు, కంటిన్యూస్ అప్డేట్ లేకుండా 20 నిమిషాల 30 నిమిషాల గ్యాప్ లో మనకు వచ్చిందని అప్డేట్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు 45 వచ్చింది, 45 పర్లేదు, డోకా ఉండదంటారా, మళ్ళీ అందరూ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇటువైపు వస్తారు. అంటే ఈ ఇంక్రిమెంట్ సీట్లు మారనివ్వండి, సీట్లు 1-2 మారినా కానీ పర్లేదు, కానీ ఆ స్థిరంగా గనక ఇంకొక అరగంట గంట ఉందనుకోండి వాళ్ళకు ఉన్నట్టుగానే మనం భావించాలి. అంటే రౌండ్లో సీట్లు 1-2 కన్నా ఎక్కువ పడకుండా అట్లే ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకే అవకాశం వస్తుంది అనుకోవాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మహారాష్ట్రలో
Yeah. మై యాక్సెస్ కరెక్ట్ అవుతున్నట్లే జార్ఖండ్లో కూడా అందరు కరెక్ట్ అవుతున్నట్టుగానే మనం భావించాలి. జార్ఖండ్లో మై యాక్సెస్ వాళ్ళు 53 ఇండియా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత డేలా పడిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు జార్ఖండ్లో ఇండియా కూటమి ఎప్పుడైతే 45 స్థానాలు లీడింగ్లోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిందో ఇప్పటి వరకు మళ్ళీ అది గ్యారంటీ ఉండట్లేదు. అది ప్రాబ్లం. సార్ జార్ఖండ్లో గెలిచినా ఓడినా కాంగ్రెస్ క్రెడిట్ ఏముండదు. అది కాంగ్రెస్ పార్టీ సోలో కాదు, అది జార్ఖండ్ ముక్తి మోర్చా సోరెన్ కుటుంబం చేసింది. అయినా అట్లా ఉండదు. ఓటమి పోరాడి ఓటమి గెలుపు 3 ఉంటాయి దేంట్లోనైనా. కొన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు, మన బలానికి మించి ఇప్పుడు 2024లో 100 సీట్లు వచ్చిందని వాళ్ళు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకు 40 నుంచి మనం డబుల్ అయ్యాము, అసలు మన పార్టీ ఉంటుందా లేని దగ్గర మనం శక్తి పెంచుకున్నాం, మిత్రులు పెంచుకున్నాం అనుకున్నారు. 220 230కి ఇండియా కూటమి వచ్చింది. అది సంతోషపడ్డారు. ఓడిపోయినా కానీ సంతోషపడ్డారు. అది ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది, వాళ్ళకి అవకాశాల మేర విజయం సాధించారు. కానీ హర్యానాలో స్పష్టమైన అవకాశాలు ఉండి ఆ పార్టీ ఓడిపోయింది. కేవలం వాళ్ళ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్, వాళ్ళ అతి విశ్వాసం, వాళ్ళ గ్రూపుల మధ్య సంజీకులుగా. మహారాష్ట్రలో కూడా గెలిచినా ఓడినా వాళ్ళు 120 130 సీట్లకు పోటాపాటికి వచ్చి ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండగలే వాళ్ళు. కానీ వాళ్ళ బలాన్ని మనం ఇంతకుముందే చెప్పాము. 2014లో ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసినప్పుడు కాంగ్రెస్కు 44 సీట్లు వచ్చాయి. అది అన్నిటికంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు 66 అంటే దానికన్నా తగ్గుతుంది. 2014 మోడీ హవాలో బీజేపీ సొంతంగా 122 గెలిచిన రోజు కూడా కాంగ్రెస్ ఎన్సీపీ సపరేట్గా పోటీ చేసి 44 వచ్చాయి. ఇప్పుడు 66 అంటే దానికన్నా తక్కువ వస్తుంది. ఒక్కసారి మనం మహారాష్ట్ర వెళ్దాము. మహారాష్ట్ర రిజల్ట్ ఒకసారి చూస్తే 210 స్థానాలతో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. కనీ విని ఇరుగని రీతిలో మహారాష్ట్ర హిస్టరీలోనే అత్యధిక స్థానాలు ఎన్డీఏ కూటమి సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతుంది.